హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఏకలవ్య ఎక్స్ప్రెస్ ఈ మిషన్లో ఏదైతే పార్ట్ ఉందో ఏంటంటే డే 5 ఇప్పటి వరకు డే 4 వీడియోస్. ఈ 4 వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్టయితే కనుక మీరు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మనం డే 5లో మెయిన్గా మనం డిస్కస్ చేసేది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సర్సైజెస్ అన్నవి డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను మీకు డిస్ప్లేలో ఏమేమి ఎక్సర్సైజెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజెస్ గురించి డీటెయిల్స్ చెప్పిన తర్వాత వీడియో ఎండింగ్లో నేను మీకు మన ఇండియా కామన్గా కొన్ని కంట్రీస్తో చేసే ఎక్సర్సైజెస్ నేమ్స్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ డీటెయిల్ ఈ 7 ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇక్కడ 7 ఈ 7 ఏవైతే ఉన్నాయో, స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024, దోస్తీ 16 2024 మిలాన్ ఎక్సర్సైజ్, టైగర్ ట్రెంఫ్ ఎక్సర్సైజ్, భారత్ శక్తి, వాయు శక్తి, సదాతన్ సిక్, నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్. ఇవి 8 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి జనవరి నుంచి ఇక మనకి మార్చ్ వరకు, మెయిన్గా మార్చ్ వరకు. ఓకేనా? సో లాస్ట్ ఇయర్వి నెక్స్ట్ వీడియో సిరీస్లో వస్తాయి మనకి. సేమ్ నిన్న నేను మీకు కొన్ని సబ్మిట్స్ చెప్పాను కదా, అవి ఏవైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనీసం అంటే ఇప్పుడు మనకు లాస్ట్ మూమెంట్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్న ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, ఇంకా దీనికన్నా అడిషనల్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఇవన్నీ కూడా పార్ట్లో వస్తుంటాయి. సేమ్ మనకు నిన్న కాప్ సబ్మిట్స్ ఎలానో ఇది కూడా అలా. సో నోట్స్ గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు, నేను చెప్పినట్టు నోట్స్ అప్లోడ్ చేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది యాప్లో. డోంట్ వరీ అబౌట్ దట్. ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024 ఎక్సర్సైజ్. ఇది పిక్ చేసుకోవడానికి ఎందుకంటే రీజన్ ఏంటంటే నెంబర్ 1 ఇది మనకి ఈ ఇయర్లో జరిగింది. సెకండ్ ఏంటంటే కోల్డ్ వార్. మనకి కోల్డ్ వార్ అన్నప్పుడు మనకి రష్యాకి అమెరికాకి మధ్యలో కోల్డ్ వార్ జరిగింది కదా. కోల్డ్ వార్ జరిగిన తర్వాత నాటో ఫోర్సెస్ అన్ని ఇంత పెద్ద ఎత్తున మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇదే మళ్ళీ ఫస్ట్ అనమాట. ఇందులో చూస్తే కనుక ఎంత స్కేల్లో ఉందంటే ఇది 50+ షిప్స్, దాంతోపాటు కంబాట్ వెహికల్స్, 90,000 ట్రూప్స్, 80+ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ ఇంత ఇన్వాల్వ్ అయిందంటే దీని యొక్క స్కేల్ అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి ఏ కాంటెక్స్ట్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది వీళ్ళు చేసినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరు చేశారు? నాటో వాళ్ళు చేశారు. నాటో ఈ సంవత్సరం న్యూస్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రష్యా అనేది ఉక్రెయిన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుందో ఇదే రష్యా తమల్ని ఎక్కడ ఆక్యుపై చేస్తుందో అని చెప్పేసి రీసెంట్గా నాటోలో ఒక మెంబర్ కంట్రీ జాయిన్ అయింది. ఓకే, అది చాలా సింపుల్ క్వశ్చన్, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఏ కంట్రీ అనేది రీసెంట్గా నాటోలో జాయిన్ అయింది అనేది. నెక్స్ట్ ఈ డ్యూరేషన్ చూసారు, జనవరి నుంచి ఆల్మోస్ట్ మే దాకా ఉంది 2024. అంటే ఇది రెగ్యులర్గా ఒక్కొక్క ప్లేస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా లాంగ్ డ్యూరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్యూరేషన్స్ అనేవి మనకి పెద్ద ఇంపార్టెంట్ ఉండవు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏందనేది మనం చదువుకోవాలన్నమాట. ఇట్లాంటివి ప్రతిసారి మనకు ఎక్కడ జరిగింది అని కూడా అడగకపోవచ్చు, దాని ఆబ్జెక్టివ్స్ అడుగుతుంటారు. పేపర్ టఫ్నెస్ పెరిగిన కొద్దీ వాటి ఆబ్జెక్టివ్స్ ఏంది అని అడుగుతుంటారు. ఇది మనకి కోల్డ్ వార్ తర్వాత నాటో చేసినటువంటి అతిపెద్ద మనకి ఎక్సైజ్ అనమాట. మరి ఎక్కడెక్కడ జరిగింది? ఇది 2 పార్ట్లలో జరిగింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి అట్లాంటిక్ అంటే మనకి అట్లాంటిక్ సముద్రంలో నుంచి ఆల్మోస్ట్ ఆర్క్టిక్ వరకు, అంటే మనకి ఓషన్ పార్ట్లో అట్లాంటిక్ టు ఆర్క్టిక్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి యూరోప్ మొత్తం, దాంతోపాటు హై నార్త్ అంటే ఏందో నేను మీకు ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ నుంచి చూపిస్తాను. హై నార్త్, సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ అంటే మీకు తెలిసి ఇప్పుడు పోలాండ్ ఇట్లాంటివి అనమాట. సెంట్రల్ యూరోప్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ పక్కన ఉన్నవి లేదా స్విట్జర్లాండ్ ఇట్లాంటివి. వెస్ట్రన్ యూరోప్ అంటే కంప్లీట్గా మనకి స్పెయిన్ ఇలాంటివి. ఓకే, మనకి నేను మీకు ఇందాక చెప్పాను కదా హై నార్త్ అంటే ఏంది? హై నార్త్ అంటే ఈ ఏరియా అనమాట. హై నార్త్లో ఏవేవి కవర్ అవుతాయి మీకు? అంటే ఇక్కడ చూసినట్టయితే కనుక రష్యా, దాని తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ 4, ఐస్లాండ్ 5, గ్రీన్లాండ్ 6, దాంతోపాటు కెనడా 7, USA 8. హై నార్త్ అంటే 8. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హై నార్త్లో మనకు ఉన్నటువంటి కంట్రీస్ టోటల్ 8. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది నాటో వాళ్ళ ఎక్సైజ్ అన్నాం కాబట్టి ఇది మనకి మిలిటరీ ఎక్సైజ్ అయినప్పటికీ కూడా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్న వీడియో కానప్పటికీ కూడా నాటో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. నాటో మనకి 1949లో ఫామ్ అయింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అన్నటువంటి ట్రీటీ ద్వారా. మెంబర్ కంట్రీస్ 31, 20 ఏమో యూరోప్ సంబంధించి, 2 ఏమో నార్త్ అమెరికన్ కంట్రీస్. ఇక నార్త్ అమెరికన్ కంట్రీస్ ఏవేవి మనకి USA అండ్ కెనడా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసెల్స్, బెల్జియం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నాటో. సెకండ్ వన్ ఇస్ దోస్తీ 16. ఇది నేను మీకు సెకండ్ పిక్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందులో మనకు మాల్దీవ్స్తో మనం కలిసి చేసినాం. ఓకే, ఈ సంవత్సరంలో మనకి మాల్దీవ్స్తో చాలా టిపికల్ రిలేషన్స్ ఫామ్ అయి ఉండే కాబట్టి మనం మాల్దీవ్స్తోని ఒక ఎక్సర్సైజ్ చేసినాము అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఎగ్జామ్లో మీరు ఇట్లాంటివి అడిగితే మాల్దీవ్స్ అని ఆప్షన్ ఉంటే మాల్దీవ్స్తో మనకి ఎట్లా ఇష్యూ ఉంది కదా, ఇది కాదా ఆ మాల్దీవ్స్ అయ్యి ఉండదులే అని చెప్పేసి మీరు ఎలిమినేట్ చేస్తారు. ఆన్సర్ మాల్దీవ్సే ఉంటుంది. ఇట్లాంటిది కాబట్టి టిపికల్గా నేను చాలా ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను, బాగా మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇది మనకి ఎవ్రీ 2 years కోసం జరుగుతుంటుంది. ట్రైలేటరల్ 3 కంట్రీస్ ఉన్నాయి ఇందులో మనకి, ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక.
ఒకవేళ ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంకకి మారిషస్ కూడా కలిసిందనుకోండి, అప్పుడు దాన్ని మనము ఈ యొక్క సెక్యూరిటీ కాన్క్లేవ్ అంటున్నమాట. సెక్యూరిటీ కాన్క్లేవ్లో మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ పార్టిసిపేట్ అవుతుంటారు. సరే, ఈ 3 కంట్రీస్. నెక్స్ట్ ఇందులో మనకి ఈ 3 కంట్రీస్ నుంచి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? కోస్ట్ గార్డ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోస్ట్ గార్డ్స్. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అబ్జర్వర్ కంట్రీగా బంగ్లాదేశ్ కూడా ఇందులో పార్టిసిపేట్ అయింది. ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి షిప్స్ ఏంటంటే ఇందులో ఐసీజీఎస్ సమరత్, ఐసీజీఎస్ అభినవ్, ఐసీజీ డార్నియర్, ఈ 3 షిప్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్గా చెప్తున్నాను, మీకు ఇంపార్టెంట్ ఉంటుందని. ఇది ఫస్ట్ మనకి 1991లో స్టార్ట్ అయింది ఇండియా మాల్దీవ్స్ మధ్యలో. దాని తర్వాత మనకి 2012లో శ్రీలంక జాయిన్ అయింది ఇందులో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 2. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, 2024 మిలాన్ ఎక్సర్సైజ్. మిలాన్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఇది నేవీ ఎక్సర్సైజ్, మిలాన్ నేవీ ఎక్సర్సైజ్. ఇది మనకి 12th ఎడిషన్ ఇన్ మిలాన్ నేవీ ఎక్సర్సైజ్ జరిగింది. ప్లేస్ వచ్చేసి మనకి విశాఖపట్నం. పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ 50 కంట్రీస్ ప్లస్ పార్టిసిపేట్ అయినాయి. ఈసారి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మన డిఫెన్స్ మినిస్టర్ నిషార్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని ఇనాగ్రేట్ చేశారనమాట. ఈ నిషార్ ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఈ నిషార్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ 50 కంట్రీస్ ఎవరైతే ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవేవి అవుతున్నాయో, ఈ ఫ్రెండ్లీ కంట్రీస్ వాళ్ళ మధ్యలో, వాళ్ళ యొక్క షిప్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్ఫామ్ని వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు, నిషార్ అన్న ప్లాట్ఫామ్ని. దిస్ ఈజ్ అబౌట్ ద 2024 మిలాన్ నేవీ ఎక్సర్సైజ్. ఇట్లాంటివి మనకి ప్లేస్ అడగొచ్చు, ఎందుకంటే చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి కంట్రీ పేరు అడగరు. లేదా ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ ఉంది కదా, ఈ ఇనిషియేటివ్ ఏంటి అని కూడా అడగొచ్చు. 2024 మిలాన్ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ ఈ మధ్యలో మన ఇండియన్ ఓషన్లో మన ఇండియా తన యొక్క ప్రాబల్యాన్ని, తన యొక్క స్ట్రెంత్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ క్రమంలో మనము సాగర్ అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చాం. నేను చాలాసార్లు మన వీడియోలో చెప్పాను, మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఈ కాన్సెప్ట్ అడిగారు సాగర్ అని. నేను పిఎస్ఐఆర్ ఆప్షనల్ క్లాస్లో అయితే కనుక మీకు పేపర్ 2Bలో చెప్పినాను చాలాసార్లు. సాగర్ అన్న పాలసీస్ మన ఇండియా తీసుకెళ్తుంది. ఈ సాగర్లోనే భాగంగా మనకి ఏంది? IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, దాంతోపాటు ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం IONS, ఇట్లాంటివన్నీ కూడా సాగర్లోనే భాగం. మరి మీకు సాగర్ ఫుల్ ఫామ్ తెలిస్తే చాలా ఈజీ, మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ టైగర్ ట్రింఫ్ 2024. టైగర్ ట్రింఫ్ అనేది మనకి ట్రై సర్వీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డిఫెన్స్ ఎక్సర్సైజెస్లో ట్రై సర్వీస్ అంటే అందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా పార్టిసిపేట్ అయితే దాన్ని మనం ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అంటాం. టైగర్ ట్రింఫ్ 2024 ఎక్కడ జరిగింది? ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇండియా, US. బయోలెటరల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా వాళ్ళ యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అమెరికా వాళ్ళ యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు పార్టిసిపేట్ అవుతారు. ఈసారి జరిగింది విశాఖపట్నం, దాంతోపాటు కాకినాడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది థీమ్, ఇట్లాంటివి ఫోకస్డ్ ఏరియాస్ కూడా అప్పుడప్పుడు అడగవచ్చు. ఈసారి మనం దీనిపైన మెయిన్గా ఏ ఫోకస్డ్ ఏరియా పైన ఎక్సర్సైజ్ చేసాం? ఒకటేమో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, రెండోది డిజాస్టర్ రిలీఫ్. మెయిన్గా ఈ యొక్క డిజాస్టర్స్ టైంలో ఎలా హెల్ప్ చేసుకోవాలి, 2 కంట్రీస్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మన మధ్యలో డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవడానికి దీన్ని చేస్తామన్నమాట. మీకు తెలుసా ఆల్రెడీ అమెరికా ఇట్లాంటి ఎక్సర్సైజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇండియాతోని. ఎందుకంటే మీకు కొద్ది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ఏషియన్ పివోట్ అని ఉంటుంది. ఏషియన్ పివోట్ మీరు ఓన్లీ అంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎగ్జామ్ తర్వాత ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. యూపీఎస్సీ స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఐడియా ఉంటుంది. ఏషియన్ పివోట్ అంటే చైనాని కంట్రోల్ చేయడానికి అమెరికా ఏం చేస్తుందంటే ఇండియాని ఒక పావుగా వాదుకుంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఏషియన్ పివోట్. ఈ సందర్భంగా మనకి ఇండియాకు కూడా బెనిఫిట్ ఉంటుంది కొన్ని విధాలుగా. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ భారత్ శక్తి. ఎక్సర్సైజ్ భారత్ శక్తి మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి ఒక సూచిక అని చెప్పొచ్చు. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆ స్ట్రెంత్ను చూపెట్టడానికి మనం ఈ యొక్క ఎక్సర్సైజ్ భారత్ శక్తి అనే దాన్ని తీసుకొచ్చాం. జరిగింది పోఖ్రాన్ రేంజ్. ఇది ఏ దేశాన్ని టార్గెట్గా తీసుకోవాలంటే ఈస్టర్ని, అంటే మనం ఈస్ట్ వైపు మనము బలంగా ఉండాలనో, వెస్ట్ వైపు బలంగా ఉండాలనో దాన్ని చేసుకొని కాదు, మన స్ట్రెంత్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, అంటే మనది ఏవే ఉన్నాయో టెస్ట్ చేసుకోవడానికి అన్న ఒక దగ్గర. కాబట్టి స్పెషాలిటీ ఏంటంటే ఈసారి మనము ఈ యొక్క భారత్ శక్తి ఇందులో మనం ట్రై చేసింది ఏంటంటే లాంగ్ రేంజ్ అగ్ని మిసైల్ని మనం ట్రై చేసాం. ఏ టెక్నాలజీతోని? MIRV. ఇది మనకి ఇంపార్టెంట్. MIRV టెక్నాలజీ అంటే ఏంది చెప్తాను ఇప్పుడు నేను మీకు. MIRV టెక్నాలజీ అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ తెలవాలి మీకు. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. మళ్ళీ చెప్తున్నాను, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే మీనింగ్ ఏంది? నార్మల్గా మనం ఒక మిసైల్ మనం నార్మల్గా అంటే ఏదైనా ఒక అంటే న్యూక్లియర్ మిసైల్ ఏదైనా ఒక క్షిపణిని ప్రయోగించడం అనుకోండి, అందులో ఒకటే పేలుడు పదార్థం ఉంటుంది. అదే MIRV అన్నాం అనుకోండి, ఒక మిసైల్లోనే ఒక 4-5 టార్గెట్స్తో 4-5 ప్లేస్ మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. అంటే సింపుల్గా దీనివల్ల ఏమవుతుందంటే ఒక మల్టిపుల్ టార్గెట్స్ని ఒకే లాంచ్తోని చేస్తాం. వన్ మిసైల్ కెన్ హిట్ ద డిఫరెంట్ టార్గెట్స్. దట్ ఈస్ అబౌట్ ద MIRV, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్.
ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? నెక్స్ట్ 6th వన్ వాయుశక్తి. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇట్లాంటివి మనకి క్వశ్చన్ అడిగేసరికి రేపు ఎగ్జామ్లో అసలు ఇది ఎక్కడ చూడలేదే అని అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి టిపికల్ క్వశ్చన్సే అడుగుతుంటారు. ఓకే, నెక్స్ట్ వాయుశక్తి 2024. ఈ వాయుశక్తిలో మెయిన్గా మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క స్ట్రెంత్ని షోకేజ్ చేసుకోవడానికి వాయుశక్తిని మనం చేశారు. ఎక్కడ జరిగింది? మనకి ప్రోగ్రాంలో జరిగింది. ఇది మనకి ట్రైనియల్ ఎక్సర్సైజ్, ఎవ్రీ 3 years ఒకసారి జరుగుతుంటుంది. ఇందులో మేజర్ ఫైటర్ జెట్స్ ఏవే ఉన్నాయి? ఇందులో మనకి రఫేల్, సుకోయి, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ అండ్ మిరాజ్ 2000 అండ్ MiG-29. ఇంకొక విషయం స్టూడెంట్స్, ఇప్పుడు చేసే వీడియోలన్నీ TSPSC Group 1 ఒకటే కాదు, మనకి APPSC Group 2 స్టూడెంట్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సరే. రఫేల్ మనకి ఏ కంట్రీ నుంచి మనం తీసుకున్నది? మనం ఫ్రాన్స్. సుకోయి మనకి USSR అండ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇది మనకి ఇండియాలో మనమే డెవలప్ చేసుకున్నాం. మిరాజ్ 2000 ఫ్రాన్స్. మిగ్ వచ్చేసి మళ్ళీ మనకి రష్యా. అంటే సుకోయి అండ్ మిగ్ రష్యా, రఫేల్ అండ్ మిరాజ్ ఫ్రాన్స్ అండ్ లైట్ కంబాట్ వెహికల్ మనకి ఇండియాలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్. ఫ్రాన్స్ నుంచి మనము మనకేంటి సబ్మెరైన్ కూడా మనం ఫ్రాన్స్ వాళ్ళతో కలిసి మనం ఒక సబ్మెరైన్, ఓకే, సబ్మెరైన్ కూడా మనం డెవలప్ చేసినాం. ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆ సబ్మెరైన్ ఏంటి? వాట్ ఈస్ ద సబ్మెరైన్? ఫ్రాన్స్ వాళ్ళతో కలిసి మనం ఒక సబ్మెరైన్ డెవలప్ చేసుకున్నాం. దాని పేరు ఏంటో ట్రై చేయండి. నెక్స్ట్ సదా తన్సిక్, చాలా సింపుల్. ఇండియన్ ఆర్మీ సౌదీ వాళ్ళ యొక్క ఫోర్స్తో కలిసి దీన్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 ఫస్ట్ టైం అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం నావల్ కమాండర్స్ యొక్క మీటింగ్ జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ ఎడిషన్, ఎవ్రీ 2 years కోసం జరగబోతుంది. జరిగింది ఎక్కడ? మనకి INS విక్రమాదిత్య, అంటే మనకి వాటర్లోనే జరిగింది. మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే ఇప్పుడు మనకి షిప్స్ని క్యారీ చేసి, అంటే ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలను క్యారీ చేసేటటువంటి షిప్స్ మన దగ్గర 2 ఉన్నాయి. INS విరాట్, INS విక్రమాదిత్య. సో ఇది మనకి INS విక్రమాదిత్య పైన హైబ్రిడ్ మోడ్లో జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. ఇది మనకి 8. ఓకే, ఇవి 8 ఈ జాన్ టు మార్చ్ మధ్యలో. మనకి ఇప్పుడు జూన్లో జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ మేలో ఇంకేమైనా అడిషనల్గా ఉంటే కనుక నేను అవి లాస్ట్ ఇయర్ వాటితో కలిపి చెప్తాను. సో దట్ మీకు డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని కూడా క్లారిటీ ఉంటుంది. జనరల్గా మన ఇండియా వేరే కంట్రీ వారితో చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్ట్రేలియాతో చేసేటటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏంది? ఆస్ట్రాహిండ్, ఆస్ ఇండెక్స్, పిచ్ బ్లాక్. ఇవి మనం ఆస్ట్రేలియాతో చేసేటటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ దాని తర్వాత మనం బంగ్లాదేశ్తో చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఏంది? మనకి సంప్రీప్తి, INBN కార్పెట్, టేబుల్ టాప్, సంవేదన. ఓకే, సో సంవేదన ఇవి మనకి బంగ్లాదేశ్తోని. అదే మనం బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతోని కలిసి చేసేది ఏది? IBSAMAR. ఓకే, సో ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా నేమ్ కలిపనమాట. నెక్స్ట్ చైనాతోనే హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ ఇన్ హ్యాండ్. సైక్లోన్ ఈజిప్ట్తో మనకి ఈజిప్ట్ నుంచి ఈసారి మనకి మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే అవార్డు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రాన్స్తో మనకి శక్తి, వరుణ, గరుడ 3 కూడా మనకి ఫ్రాన్స్తో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇండోనేషియాతో గరుడ శక్తి అండ్ ఇండోనేషియా కార్పాట్. ఇజ్రాయెల్తో మనకి బ్లూ ఫ్లాగ్. జపాన్తో మనకి ధర్మా గార్డియన్ జిమెక్స్. కజకిస్తాన్తో కచ్ ఇంజ్. కిర్గిస్తాన్ కంజర్. మీకు ఇప్పుడు కజకిస్తాన్, కిర్గిస్తాన్ 2 వచ్చినాయి కదా ఇక్కడ. ఈ సంవత్సరం 2024లో SCO షాంఘై కోఆపరేషన్ మీటింగ్ ఏ కంట్రీలో జరగబోతుంది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మలేషియాతో మనకు ఉండే ఎక్సర్సైజ్ ఏంది? హరిమావు శక్తి అండ్ హోప్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మాల్దీవ్స్ ఎకువీరన్ అండ్ ఏకతియా. మంగోలియా నోమాడిక్ ఎలిఫెంట్స్, వెరీ ఇంపార్టెంట్, నోమాడిక్ ఎలిఫెంట్స్. మయన్మార్, ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజ్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. నేపాల్ సూర్యకిరణ్. ఒమన్ ఆల్ నగా నసీమ్ అల్ బహర్ ఈస్టర్న్ బ్రిడ్జ్. ఖతర్ జైరల్ బహర్. ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట డిఫరెంట్ కంట్రీస్తో. రష్యా ఇందిరా అండ్ ఏవియేషన్ ఇందిరా. సిషెల్స్ లెమిటీ. సింగపూర్ ఇండియా బైలాటరల్ ఎక్సర్సైజ్. శ్రీలంక మిత్రశక్తి, సినెక్స్ సంవేదన. థాయిలాండ్ మైత్రి, ఇండోథాయ్ కార్పాట్, సియామ్ భారత్. UAE డెజర్ట్ ఈగల్. ఇవి మనకి డిఫరెంట్ కంట్రీస్తోని. అలానే మనం గ్రూప్ ఆఫ్ కంట్రీతో చేసేటటువంటి కొన్ని ఆపరేషన్స్ కూడా ఉన్నాయి ఎక్సర్సైజ్. అవేంటి? మనకి మలబార్ ఎక్సర్సైజ్. ఇందులో ఏవేవి ఉన్నాయి? మనకి ఇండియా, USA, జపాన్. నెక్స్ట్ కోబ్రా గోల్డ్. ఇందులో ఉన్నవి మనకి ఏషియా పసిఫిక్ కంట్రీస్. నెక్స్ట్ సంవేదన, ఇందులో ఉన్నవి సౌత్ ఏషియన్ రీజియన్ నేషన్స్, సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్. ఇవి మనకి మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్. ఇది మనకి ఓకే. సరే, నెక్స్ట్ మనకి MCQ చూద్దాం ఒకసారి. ఈరోజు MCQ క్వశ్చన్స్. టుడేస్ MCQ
క్వశ్చన్స్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ ఒక్కసారి పాజ్ చేసుకొని ఆలోచించండి, దాని తర్వాత నేను మీకు ఆన్సర్ డిస్ప్లే ఇస్తాను, సో దట్ ఆన్సర్ ఇక్కడే చెప్పేసినట్టు ఉంటుంది. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ చాద్, గినియా, మాలి, సుడాన్ కాట్ ఇంటర్నేషనల్ అటెన్షన్ ఫర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ ఇస్ కామన్ టు ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఈ 4 దేశాలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉన్నాయి ఈసారి. ఏ కారణం చదివి వార్తల్లో ఉన్నవి? నెంబర్ 1, డిస్కవరీ ఆఫ్ ద రిచ్ డిపాజిట్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అంటే ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిస్కవర్ అవ్వడం వల్ల, అంటే వాల్యుబుల్ ఖనిజాలు డిస్కవర్ అవ్వడం వల్ల, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చైనీస్ మిలిటరీ బేస్, చైనా మిలిటరీ బేస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, సౌత్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సహారా డిజర్ట్ సౌత్గా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, సక్సెస్ఫుల్ కూ అంటే ఈ యొక్క తిరుగుబాట్లు అనమాట. ఆన్సర్ వచ్చేసి సక్సెస్ఫుల్ కూ, తిరుగుబాట్లు జరిగినాయి ఈ దేశాలలో. ఓకే, సో ఇంపార్టెంట్ రివోల్ట్స్ జరిగినాయి. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ఎ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 విత్ విచ్ కంట్రీ? మనం సైక్లోన్ 1 అనేది ఏ కంట్రీతో చేసినాం? ఒకసారి మీరు పాజ్ చేసుకోండి. ఓకే, పాజ్ చేసి మీరు ఆన్సర్ ఏరంటే ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఈజిప్ట్తో మనం సైక్లోన్ అనే ఎక్సర్సైజ్ చేస్తాం. ఇది మనకి ఓవరాల్గా డిఫెన్స్ ఎక్సర్సైజ్ పార్ట్ 1. ఓకే, మరి పార్ట్ 1 అయిపోయింది కాబట్టి మీ ఒపీనియన్ చెప్పండి. డెఫినెట్గా మనం దాన్ని బట్టి పార్ట్ 2 కంటిన్యూ చేస్తాం. మనకి ఇప్పుడు పార్ట్ 2 పెండింగ్ ఏమున్నాయి? ఒకటేమో నేను మాట ఇచ్చినట్టు మిసైల్ టెక్నాలజీ పార్ట్ 2 పెండింగ్ ఉంది, కాప్ మీటింగ్స్, అలానే మనం ఏవైతే కనుక మన ఏకలవ్య ఎక్స్ప్రెస్లో ఇప్పటివరకు చేసినామో వాటికి సంబంధించిన పార్ట్ 2 మీటింగ్, అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ సమ్మిట్స్, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 2 అనేవి ఎలాగో వస్తుంది. ఇది మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 5కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ప్రిపరేషన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.